निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरुवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे వివిధ రంగాలలో చదువు నేర్పి దక్షిణామూర్తి మంత్రాన్ని నేర్పిన గురువులు శివరంగ చంద్రశేఖర శాస్త్రి గారు. అలాగే నాకు మరి ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని ఇచ్చినటువంటి మల్లంపల్లి అయ్యవారు గారు. అలాగే మరి వివిధ సందర్భాలలో నన్ను పెంచి పెద్ద చేసిన కాశీనాథ్ నాగేశ్వరరావు గారు. ఇలా మరి విద్వాన్ చదువుకునేటువంటి ఇతర సందర్భాల్లో చాలా చదువులు నేర్పినటువంటి గురువులందరికీ ఒకసారి అభినందిస్తూ
దక్షిణామూర్తి పాదాలకు నమస్కరిస్తూ దక్షిణామూర్తి అనుగ్రహం అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ ఈ దృశ్య శ్రవ్య విధానం ద్వారా చేపడుతున్న ఈ 13 విభాగాలలో మనం మొదటి విభాగంలోకి వెళ్తూ ఉన్నాం. మొదటి విభాగంలోకి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో మరి అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఆ మేధా దక్షిణామూర్తి అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ శంకర భగవత్పాదులు రచించిన అద్భుతమైన దక్షిణామూర్తి స్తోత్రాన్ని అందిస్తున్నాం. సూత్ర సహితం ఆ సూత్ర సంహితన 18 పర్యాయాలు పఠించి ఆదిశంకరాచార్యుల వారు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించారు. సరగ సరాంగుణాలు దక్షిణామూర్తిని ఆరాధించి బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. ఇలా ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని దక్షిణామూర్తి వైభవంగా 13 విభాగాలుగా మీకు అందిస్తున్నాం. ఈ 13 విభాగాల్లో మరి మొదటి విభాగం మనం ఈరోజు తీసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో మొదటి విభాగంలో ప్రముఖ సంగీత విద్వాంసులు మరి వడ్లమన్నాడు మహేష్ గారు వారు మా ముందు ఉన్నారు. చాలా ప్రముఖ సంగీత మరి గాయకులకు ఆయన విద్య నేర్పిన సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మచిలీపట్నంలో సాంబశివరావు గారు అలాగే కమల గారి దంపతులకు జన్మించిన వడ్లమన్నాడు మహేష్ కుమార్ గారు శిష్టు ప్రభాకర్ కృష్ణమూర్తి శాస్త్రి గారు పేరెంటి గారు కన్నా ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, అలాగే మనకు విజయవాడలో చెందినటువంటి ప్రముఖ సంగీత విద్వాంసులు బోధుమూడి సుధాకర్ గారు వద్ద వీరి సంగీతాన్ని మరి అభ్యసించారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సత్యసాయి బాబా వారి ఎదుట మరి సంగీత కచేరీ చేశారు. సత్యసాయి సంకీర్తనామృతం అది అద్భుతమైనటువంటి క్యాసెట్. భరతమాత ఆరాధకులు త్యాగదండ్రులు బాలాభాను నీటి సుధా కిరణాలు ఇలా అనేక సంగీత కార్యక్రమాలు మీరు రూపకల్పన చేశారు. అనేక దళిత సంగీత కార్యక్రమాలు, ఆధ్యాత్మిక గీతాలు, దేశభక్తి గేయాలు ఇలా మరి వీరు చేసినటువంటి అనేక సంగీత రూపకల్పనలు అందరికీ తెలిసింది. కంచి కామకోటి పీఠాధిపతి ఎదురుగా, శృంగేరి పీఠాధిపతి ఎదురుగా వీరు మరి కచేరీ చేసి వారి యొక్క ఆశీస్సులు పొందారు, వారి యొక్క సన్మానం పొందారు. మచిలీపట్నంలో కృష్ణా జిల్లాలో పలువురు సంగీత నేతలు తనదైన వాడిలో మరి జ్ఞానామృతాన్ని అందిస్తున్నటువంటి వడ్లమన్నాడు మహేష్ గారు మరి మనకు 5 శ్లోకాలు ఈరోజు మనకు అందించేందుకు వచ్చారు. వారికి హృదయపూర్వక స్వాగత సుమాన్ని అర్పిస్తూ వారికి మరి ఈ సందర్భంగా మా శేషు అలాగే ఈ మధుటి CEO ఒక చిరు సత్కారం అందించవలసింది కోరుతున్నాను. శాలువాదండ తీసుకుని అందించవలసింది కోరుతున్నాను. ఈలోగా ఈ కార్యక్రమానికి రూపకల్పన గత 6 ఏళ్లుగా అనుకుంటున్నాను. చాలా పెద్ద ఆశ్చర్యకరమైన అనిపించవచ్చు. 6 ఏళ్లుగా ఈ రాగాలు ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనే కానీ మా ఎలకూరు దేవాలయం భ్రమరాంబ చన్నమల్లికార్జున స్వామి వారి దేవాలయం ఆస్థాన విద్వాంసులు పాండ్యం దక్షిణామూర్తి గారు. పాండ్యం దక్షిణామూర్తి గారి పేరు తలగానే మనకు పాండ్యం వెంకటరామశర్మ గారు జ్ఞాపకం వస్తారు. వారి పుత్రుడు వారు మంగళంపల్లి బాలమల్లి కృష్ణ శిష్యులైనటువంటి పాండ్యం వెంకటరామశర్మ గారి వద్ద తండ్రి వద్ద సంగీతాన్ని అభ్యసించారు. 3 దశాబ్దాలుగా వైలన్పై సుస్వరాలు పలికిస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం ఆస్థాన విద్వాంసులు, రేడియో, దూరదర్శన్ ఇలా పలువురు కళాకారులకు వైలన్పై సహకరిస్తున్నారు. ఇటీవల కళ్యాణ వైభవం అనేటువంటి క్యాసెట్ రూపకల్పన చేశారు. భక్త ప్రహ్లాద, శ్రీడి సాయిబాబా ఇలా మరి అనేక కీర్తనలకు 50 అన్నమయ కీర్తనలకు స్వరకల్పన చేశారు. కృష్ణగాన సభ, మ్యూజిక్ అకాడమీ ఇలా నిర్వహించినటువంటి పలు కార్యక్రమాలు వీరు మరి సుస్వరాలు అందిస్తూ ఉన్నారు. తెలుగు సంఘం అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ ఇచ్చి మరి వారిని మరి గౌరవించారు. పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ స్వామి గారు, అలాగే వేదాంతం రాధేశ్యామ్ గారు, దివంగత పశుమతి కేశవ ప్రసాద్, అలాగే యామిని కృష్ణమూర్తి ఇటీవల కనికల గమనకి కూడా వైలన్పై వారు సహకరించారు. పాండ్యం దక్షిణామూర్తి గారు ఈ మొత్తం ఈ కార్యక్రమానికి అంతా స్వరకల్పన మరి సంగీత పరంగా ఆయనే మనకు సహకరిస్తున్నారు. అలాగే గావులూరి వీరభద్రరావు గారు అంత వయసులో
ఆయన కీబోర్డుపై సుస్వరాలు పలికిస్తున్నారు. సినీ సంగీతం మాధవగతి సత్యం, పిఠాభవన్, చిక్కి, సుశీల, మనో వీరందరికీ కళా వేదికలపై కీబోర్డుపై సహకరిస్తున్నారు. మీరు కనబడుతున్నారు వైద్యులు కొండా శశిధర్ గారు 30 ఏళ్ళుగా వేళపై సుస్వరాలు పలికిస్తున్నారు. వెమ్మరాజు సూర్యారావు గారు తన అద్భుతమైనటువంటి సంగీత విద్వాంసులు. వారి దగ్గర మరి వీరు సంగీతాన్ని నేర్చుకున్నారు. నెమ్మలూరు చంద్రశేఖర్ గారు, మా మాతృమూర్తి మేనాక్షమ్మ గారి మరి వారి వద్ద చదువుకున్నారు తెలుగు. మరి గజ్జలపై సహకరిస్తున్నారు. 50 ఏళ్ళుగా గాయకునిగా వారందరికీ మనకి శుభర్తి. అలాగే కుమార్ బాబు గారు ఆకాశవాణి టీవీల ద్వారా వారు మరి వేణు గానం మనకి వినిపిస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. లక్ష్మీనారాయణ గారు మన ముందు ఉన్నారు. తబలా అద్భుతంగా మరి ఆ విన్యాసాలు మనం చూడాలి, అద్భుతమైన విన్యాసాలు. అన్నమయ్య ప్రాజెక్టులో వీరు కళాకారులుగా పనిచేస్తున్నారు. బి లక్ష్మీనారాయణ గారు మరి వారు కూడా మనకు కర్ణాటక సంగీతంతో మరి ముడిపడి ఉన్నటువంటి కార్యక్రమాలు వారు కూడా మనకు సహకరిస్తున్నారు. చాలా ఏళ్ళుగా నాకు 40 ఏళ్ళుగా పరిచయమైనటువంటి కరకటూరు వీరాంజనేయులు గారు క్లారినెట్పై కొన్ని రాగాలు తప్పనిసరిగా ఆ రాగాలు క్లారినెట్ ఉంటేనే అందం వస్తుందని తీసుకుని వచ్చాము. 40 ఏళ్ళుగా క్లారినెట్ వాయిస్తున్నారు. జాతీయ స్థాయిలో అనేక కార్యక్రమాలు ఇచ్చారు. సోలో అద్భుతంగా చేస్తారు. మరి సంగీత గాన సభకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం వర్షిష్టాం తే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారాముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఈ శ్లోకాన్ని వినిపించడం అనిపించడం అనేది చేస్తున్నటువంటి ప్రక్రియ. ఈ శ్లోకాన్ని మా అమ్మాయి మధుర గాయని మాధవి నేను చెప్పిన తర్వాత అంటూ ఉంటుంది. అలా మీరు అనేక ప్రయత్నించారు. ఓం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం
చిన్ముద్రమానందరూపం చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం స్వాత్మారామం ముదితవదనం ముదితవదనం దక్షిణామూర్తి దక్షిణామూర్తి నీడే. ఈ ధ్యాన శ్లోకంలో దక్షిణామూర్తి రూపాన్ని వర్ణించారు శంకరుడు భగవత్పాదులు. మౌనం వ్యాఖ్య నిరాకారము నిర్గుణమైన పరబ్రహ్మని మాటలలో వర్ణించదు. నిశ్శబ్దమే సరైన వల్ల మాటలు లేని చోట మిగిలేది బ్రహ్మస్వరూపం. నిరాకారమైన బ్రహ్మము మౌనమే. దక్షిణామూర్తి వ్యక్తమై కనబడుతున్నారు కాబట్టి మౌనము వ్యాఖ్య రెండు కలిసిన దక్షిణామూర్తి. అంతే వసత్ అన్నారు ఈ శ్లోకంలో. అంటే ఆశ్రమంలో నివసించేవారని, అంతర్ముఖంగా ఉండేవారని అర్థం. అలాగే వశిష్ఠ అంతే వసత్ అంటే అంతర్ముఖుడి ఆ దృష్టితో భక్తులకు దర్శనమిచ్చేవారిని అర్థం. అంతర్ముఖ దృష్టిలో అనుభవం గల శిష్యులు దక్షిణామూర్తి రూపాన్ని దర్శిస్తున్నారు. ఆచార్యేంద్రమ చెప్పారు, తాను ఆచరిస్తూ తన శిష్యుల చేత చేయించేవాడే నిజమైనటువంటి గురువు. ఆచరణలో ఉంచని వేదాంతం వల్ల ఆశించిన ప్రయోజనం మరొకరు. చూడండి అంటున్నారు ఇక్కడ చిన్ముద్ర చూపుడు వేలు, ఆ చూపుడు వేలు బొటనే వేలుతో తాకించి గుండ్రంగా ఉంచి తక్కిన 3 వేలు అలా కలిపి ఉంచడమే చిన్ముద్ర. దీనినే బోధన ముద్ర, సాధన ముద్ర అని కూడా అంటారు. బొటన వేలు పరమాత్మ తత్వాన్ని, చూపుడు వేలు జీవుడి యొక్క అహంకారాన్ని సూచిస్తాయి. ఈ మిగిలిన 3 వేళ్ళు మిగిలినటువంటి 3 వేళ్ళు త్రిగుణాలను, త్రికమలను, త్రిపుడాలను సూచిస్తాయి. గురువు తన శిష్యులను బోధించేది అహం వీడి పూర్ణతత్వం తెలుసుకోమంటారు. సాధన ముద్ర శిష్యులను మనోవాక్య కర్మలతో చేసే పనులన్నీ భగవంతునికి సమర్పిస్తే అవి విజయవంతం అవుతాయి. ఇకపోతే చిరుముద్ర మహాత్ములు చూపేది. ఇక్కడ మహాత్ములకు ప్రపంచాన్ని పరమాత్మకి తేడా లేదు అంటారు. జ్ఞాన జ్ఞేయాలు రెండు ఒకటి. ఇక్కడ జీవుడు దేవుడితో కూడి ఉన్నప్పుడు పరిపూర్ణమైన శుద్ధ చైతన్యం మారడుతుంది. నిశ్శబ్దమైన తన వ్యాఖ్యలతో పరమాత్మ తత్వాన్ని నిరూపించేవాడే దక్షిణామూర్తి. ఇక్కడ సనక సనాతనాలు వృద్ధులుగా, అలాగే దక్షిణామూర్తి యువకుడుగా అందంగా గోచరిస్తూ ఉంటారు. చిన్ముద్రను సకల ఋషులు మునులు కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉంటారు. ఇక్కడ సనక సనందనాలను చూపిస్తూ ఉన్నారు. ఆనంద పరవశం చేస్తున్నారు. ఆత్మలో రెమింపజేసే ఈ ఆత్మలో పరమాత్మలో రెమింపజేసే మరి బ్రహ్మాంతాన్ని కలుగు చేస్తున్నారు. ఇలా ప్రసన్న వదనంతో ఉండే దక్షిణామూర్తిని ఋషులు ఆరాధిస్తున్నారు. మనం ఇట్లా దక్షిణామూర్తి రూపాన్ని, ఆ స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి లీలలు మనం తెలుసుకుంటాం. స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని భగవంతుడు మరి శంకరాచార్య వారు అందించారు. అయితే ఇక్కడ ఆది శంకరాచార్య వారు 3 తెగల వారిని 3 విధాలుగా మరి వారు రచన చేశారు. ఉత్తములకు అయితే భాష్య గ్రంథాలు అందించారు, మధ్యములకు అయితే ప్రకరణాలు అందించారు. ఇలా సామాన్యులకు, నాలాంటి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా స్తోత్రాలు రచించారు. ఆది శంకరాచార్య వారి స్తోత్రాలు పరమేశ్వరుగా సూచించే ఉంటాయి. ఈ స్తోత్రాలలో మనకు దక్షిణామూర్తి స్తోత్రం పరమేశ్వరుని కేవలం స్తుతించడమే కాదు, ఈ స్తోత్రంలో ఎన్నో ఆత్మజ్ఞాన రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ రహస్యాలు మనకు పరమశివుని యొక్క రూపం యొక్క నిజమైన రూపాన్ని తెలియజేస్తుంది. పరమశివునికి రూపం ఉందా? లేనే లేదు. మరి దక్షిణామూర్తి రూపం ఉంది. దక్షిణామూర్తికి మంత్రము ఉంది, అనుష్ఠానం. అది దక్షిణామూర్తి యొక్క తత్వం. దక్షిణామూర్తి స్తోత్రం ఒక
అద్భుతమైనటువంటి ఉపాసనలకు మార్గం. దక్షిణామూర్తి ఎవరో కాదు, సాక్షాత్తు గురుమూర్తి. ఆ గురుమూర్తి ఎవరో కాదు, తస్మై తస్మై అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇదే సర్వాత్మత్వం అనేటువంటి భావన. దక్షిణామూర్తి తపోముద్రలో ఉన్నారు కదా, పరమేశ్వరికి ఇక్కడ తావులేదనుకుంటారేమో పొరపాటు. దక్షిణామూర్తి రూపంలో అర్ధనారీశ్వర తత్వం మనకు కనబడుతుంది. ఇలా అర్ధనారీశ్వర తత్వంలో మనకు స్వామి కనబడుతుంటారు. ఈశ్వరుడు గురురాత్మాది మూర్తిత్రయ విభాగిని అని చెప్తూ ఉంటారు. ఇక్కడ దక్షిణము అంటే కుడివైపు, వామ అంటే ఎడమవైపు. ఇలా స్వామివారు మనకు ఒక అద్భుతమైన రూపంలో కనబడుతున్నారు. ఈ దక్షిణామూర్తి రూపంలో మనకు కనబడేటువంటి రూపంలో స్వామివారు ఎలా కనబడతారు మరి ఆది శంకరాచార్య చాలా అద్భుతంగా అది మనకు అందించారు. అయితే ఆది శంకరాచార్య వారి యొక్క విశేషాలను మనం మొదటి విభాగాలు చెప్పుకున్నాము. పువ్వు వికసించగానే పరిమళిస్తున్న సందర్భం ఆది శంకరాచార్య వారు మరి బాల్యం నుంచి వేదాంగాలు ఉపనిషత్తులు సాక్షాత్తు బ్రహ్మస్వరూపమైనటువంటి ఆయన ఎన్నో అద్భుతాలు మరి బాల్యంలోనే వారు అధ్యయనం చేసి ఈ ప్రపంచానికి అందించారు. క్రీస్తు పూర్వం 509 సంవత్సరంలో శివుడు, ఆ పరమశివుడు మనకు అందించినటువంటి రూపం సాక్షాత్ పరమశివుడే ఆది శంకరాచార్య వారుగా జన్మించారని అనిపిస్తుంది. కాబట్టి ఆయన ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి ఆయన ఏక సంతానం. ఆ సదాశివుడు భూలోకంలో ఆది శంకరాచార్యుల కాలనిలో నంబూద్రి బ్రాహ్మణ వంశంలో రాజమామ శివగురువులకు జన్మించారు. ఎలాంటి ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు చూడండి. పరమ వంశ పరివిరాజుడుగా పేరు పొందారు. హిందూ ధర్మాన్ని అస్తిత్వం కోల్పోయే సమయంలో ఆది శంకరాచార్య అవతరించారు. స్వామి గతి తెప్పిన హిందూ ధర్మాన్ని భారత జాతికి మళ్ళీ అందించిన ఆది గురువు ఆది శంకరాచార్య. భారతదేశమంతా కాలినడక పర్యటించారు. నీలోన శివుడు గాడు, అంతంలో శివుడు గాడు అనేటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు. ఇలా ఆయన అందించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని మనకు అందిస్తుంది. సుఖ దుఃఖాలు రెండు రాత్రి పౌరుడు అంటే ఆనందం ఎక్కడ ఉంది, రాత్రి పౌరుడు ఎలా ఉంటాయో అలాగే సుఖము దుఃఖము రెండు మనకి కనబడతాయి. ఆనందం లభించేందుకు అలౌకిక ఆనందాన్ని పొందేందుకు ఏం చేయాలి? సుఖం లేదు, ఆనందం లేదు, ఆత్మానందం సచ్చిదానంద స్వరూపం. దీన్ని ఎలా పొందాలో మనకు అందించిన ఆ పరమహంస పరివ్రాజుడు ఈ దక్షిణామూర్తి స్తోత్రాలు అందించారు. ఆనందాన్ని పొందేందుకు బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటారు. ఈ బ్రహ్మతత్వం నిర్వికల్ప స్థితి తీసుకువెళ్తుంది. ఆత్మతత్వ విచారణ మనకు దక్షిణామూర్తి స్తోత్రాల్లో కావాలి. లోతైన తత్వం మనకు ఈ స్తోత్రంలో ఆది శంకరాచార్య వారు అందించారు. ఆది శంకరాచార్య వారు భాష్యాలు రచించారు. వీటిని మరో సందర్భంలో మొదలుచుకున్నాం. అయితే ఈ భాష్యాల్లో ఉండేటువంటి ఆత్మ జ్ఞానాన్ని పొందేటువంటి మార్గాన్ని మనకు సుగమం చేశారు ఈ స్తోత్రం. అయితే ఇక్కడ అద్వైత సిద్ధాంతం ఈ స్తోత్రంలో దక్షిణామూర్తి మనకు అద్వైత సిద్ధాంతం కనబడేలా స్తోత్రం అందించారు. అమృత తుల్యమైనది ఈ స్తోత్రం. మరి ఇలాంటి స్తోత్రం మనం ఈ అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనం ఈరోజు తెలుసుకుంటాం. దీనిలో ఉండేటువంటి విశేషాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాం. ఇలా మొదటి విభాగంలో మనం ఆది శంకరాచార్య వారి యొక్క విశేషాలను, దక్షిణామూర్తి యొక్క విశేషాలను మనం తెలుసుకుందాం. మరి ప్రేక్షకులు మరి ఈ విశేషాలను సంక్షిప్తంగా మరి ఇవ్వడం జరుగుతుంది. రెండవ విభాగంలో ఆది శంకరాచార్య వారు మనకు సాక్షాత్కరింపజేసిన దక్షిణామూర్తి వైభవంలో ఉండేటువంటి దక్షిణామూర్తి తత్వాన్ని మనం అందిస్తున్నాం. మరి యోగ సాధకులు సాక్షాత్తు ఉందామని చెప్పడం సనక సనందనాలు ఏ విధంగా మరి సాక్షాత్తు ఆ మార్గాన్ని వెతుక్కుంటూ దక్షిణామూర్తికి వెళ్ళారో చెప్తున్నాం. మరి తర్వాత వచ్చే భాగంలో ఆ ఆది శంకరాచార్య వారు దక్షిణామూర్తి రూపాన్ని ఎలా మనకు అందించారు, సనక సనందనాలు ఎలా మరి స్వామివారి దగ్గరికి వెళ్ళి సాక్షాత్కరణ చేశారో అంశాలు చెప్తున్నాం. మరి
మనం ఎప్పుడు ఈ సందర్భంగా మనం సుఖంగా ఉండాలంటే లోకమంతా సుఖంగా ఉండాలి, మనతో ఉండేటువంటి ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి. ఈ మధ్య చాలా వింత రోగాలు, కరోనా వంటి వింత రోగాలు వస్తున్నాయి. మన పక్క వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు రోగ పీడితులు కాకుండా ఉంటే మనం ఏ రోగాలు రావు. కాబట్టి ఇలాంటి స్తోత్రాలు, ఇలాంటి యోగా మార్గాల్లో ఉండటం వల్ల కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కుతుంది. యోగా సాధకులకు, ధ్యాన మార్గంలో ఉండేటువంటి వారికి ఏ రోగం రాదని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం రేపటి అంశం వెళ్ళే ముందు ఒకసారి ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై ఓం తేజస్వినావధీతమస్తు ఓం మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఇప్పుడు కృష్ణా జిల్లా గుడివాడలో బేతవోలు దగ్గరలోని ప్రణవానంద స్వామి వారి ఆశ్రమంలో ఉన్నాం. గొప్ప ఆధ్యాత్మిక చింతనకు నెలవైనటువంటి ఆశ్రమం ఇది. 1917లో ప్రణవానంద స్వామి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. నూజివీడు సంస్థాన ఆఫీసర్లు మిర్జాపురం రాణి గారు స్వామివారికి శిష్యురాలుగా ఉంటూ చాలా అద్భుతంగా కొన్ని మహిమలు మరి పొంది స్వామివారి యొక్క మహిమలు చూపించినటువంటి సందర్భాల్లో ఈ ఆశ్రమానికి వస్తూ ఉండేవారు. చాలా అదృష్టమైనటువంటి విషయం ఇప్పుడు చెప్పుకోవాలని. నా 5-6 ఏళ్ల ప్రాయంలో ప్రణవానంద స్వామి ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని నా కోవా బిళ్ళలు పెట్టినటువంటి సందర్భం. ఆ రోజు మా అమ్మగారు మాతృమూర్తి మీనాక్షి అమ్మగారు, మా అమ్మమ్మ గారు సీతాయమ్మ గారు వచ్చారు. అమ్మ, మీ పిల్లాడికి చదువు కావాలా, డబ్బు కావాలా? సీతాయమ్మ గారు మీరు చెప్పకండి, ఆ తల్లే చెప్తుంది అన్నప్పుడు మీనాక్షమ్మ గారు మా పిల్లాడికి కొంచెం చదువే కావాలని అడిగినప్పుడు స్వామి ఆశీర్వదించి నన్ను పంపిన సందర్భం దాదాపు 67 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. అట్లా ప్రణవానంద స్వామి తర్వాత మరి వారి వద్ద పెరిగినటువంటి నిర్వికల్పానంద భారతీ స్వామి వారితో కూడా ఉండేటువంటి అనుబంధం చాలా గొప్పది. మరి మా మాతృమూర్తి చాలా ఏళ్ళు మీనాక్షమ్మ గారు ఈ ఆశ్రమంలో గడుపుతూ వేదాంత చర్చలు జరుపుతూ ఉండేవారు. ఇలాంటి పవిత్ర ప్రాంగణంలో మనం ఉన్నాం. మరి ఈ దక్షిణామూర్తి స్తోత్రం యొక్క విశేషాలు ఇప్పటి స్వామి మరి శ్రీయుత శ్రీ 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 స్థైర్యానంద సరస్వతి స్వామి వారు మన వద్ద ఉన్నారు. ఈ ప్రణవానంద ఆశ్రమంలో మనం ఏ విధంగా ఈ దక్షిణామూర్తి వైభవాన్ని విద్యార్థులకు అందిస్తున్నాం, ఆడించడం, పిల్లలతో అనిపించడం, వినిపించడం చేస్తున్నాం. మీలాంటి పెద్దల యొక్క ఆశీస్సు ఈ విభాగాల్లో ఆ పెద్దల యొక్క ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో, స్వామీజీల యొక్క ఆశీస్సులు ఉండాలనే లక్ష్యంతో, మరి పిల్లలకు పెద్దలకు మీ దీవెనలు ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్న కార్యక్రమం దక్షిణామూర్తి స్తోత్రం. ఆది శంకరాచార్యుల వారు రచించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రం యొక్క విశేషాలు మరి 1-2 మా ప్రేక్షకులు అందించవలసిందిగా తమను ప్రార్థిస్తున్నాను. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మస్వరూపం వశిష్టాంతే రసగృహై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత పెన్ముత్రమానందరూపం స్వాత్మారామం మలితవదనం దక్షిణామూర్తి మీదే.
ఓం శ్రీ గురుభ్యో నమః. ముదిగొండ శాస్త్రి గారు చక్కటి ఆధ్యాత్మిక చింత కలిగిన కుటుంబం నుండి వచ్చినవారు. తన జీవితం కూడా తల్లి దగ్గర ఆధ్యాత్మిక విద్యను అభ్యసించి అదేవిధంగా గురువులు శుశ్రూష చేసుకున్నవారు. తను చేసుకున్న పుణ్య ఫలితమే ఈ విధంగా దక్షిణామూర్తి స్వామి యొక్క అనుగ్రహమే ఈ రూపంలో విద్యార్థులకు అందజేయాలి అనే ఒక దృఢ సంకల్పం కలిగి చక్కటి కార్యక్రమం విద్యార్థులకు అధ్యయనం చేసి వాటి అర్థ తాత్పర్యాలు కూడా మళ్ళీ వాళ్ళు నేర్చుకునే విధంగా ఒక చక్కటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి ఆది శంకరాచార్యులు భగవత్పాదులు శంకర భగవానులు ఆశీస్సులు మరియు దక్షిణామూర్తి స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ముందు దక్షిణామూర్తి స్తోత్రము అనగానే ఇది పెద్ద ఆధ్యాత్మికమైనది. దీనికి అనేక ప్రకరణ గ్రంథాలు ఇవన్నీ కూడా రచించబడి ఉన్నాయి. అందరికీ కూడా దక్షిణామూర్తి స్తోత్రం మామూలుగా వేదాంత సాంప్రదాయంలో ఉన్న వారికి తర్క విచారణ ద్వారా దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురించి సమగ్రమైన విచారణ అన్నది ఒకటి ఉంది. ఇది ఒక సాహసంతో కూడుకున్నది. శాస్త్రి గారు విద్యార్థులకు తీసుకురావాలి అది బాల్యంలోనే దక్షిణామూర్తిని గురించి ప్రచారం చేయాలి, కాబట్టి విద్యార్థులకు జ్ఞాన ప్రసాదం అందించాలి అనుకున్నదంటే సాక్షాత్తు ఆ ఈశ్వరుడి అనుగ్రహమే. లేదు అంటే సామాన్యులకు దక్షిణామూర్తి స్తోత్రం గురించి ఆలోచించాలన్నా అమ్మో ఇది పెద్ద గ్రంథం, వేదాంత గ్రంథం, మనం ముట్టుకోకూడదు అనేంత ఆ భయం అనేది ఉంటుంది. కానీ వాస్తవంగా దక్షిణామూర్తి ఎవరు? ఆయనే యువకుడు. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనంద రూపం స్వాత్మారామం ముదిత వదనం. ఆయన స్వరూపాన్ని అక్కడే వర్ణించారు. ఆచార్యేంద్రం, ఆచార్యులకు ఇంద్రుడు అంటే ప్రథముడు, జ్ఞానానికి ఆయనే ప్రథముడు. కరకలిత చిన్ముద్రం ఆనంద రూపం, ఆయనే చిన్ముద్ర ద్వారా తను బోధ చేశాడు. మరి ఏం బోధించాడు? ఆనంద రూపం అంటే స్వరూపాన్ని తను కేవలం మౌనం వ్యాఖ్యం ద్వారా అంటే చిన్ముద్ర ద్వారా శిష్యులకు ప్రబోధం చేశాడు. అంటే గురు సన్నిధిలోనే జ్ఞానప్రాప్తి అనేది, గురువును ఆశ్రయిస్తే జ్ఞానం అనేది తథ్యమంటూ మనకు దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా క్లుప్తంగా అర్థమవుతుంది. సనంగాది మునులకందరూ కూడా కేవలం ఆయనే వటవృక్ష సమీపంలో కూర్చొని ఉన్నారు, శిష్యులు అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన సన్నిధి మాత్రమే వారికి జ్ఞానం కలిగింది. జ్ఞానం అంటే ఏంటిది అంటే ఈ లౌకికమైన జ్ఞానం వేరు, అది కేవలం భుక్తి కోసం ఏర్పడింది, ఈ శరీరం వరకే, కానీ అది తరింపజేయలేదు. కానీ ఏదైతే మోక్ష జ్ఞానం ఉన్నదే అంటే ఈ సంసార బంధం నుండి, ఈ జన్మ కర్మ బంధం నుండి విడిపోవడమే వాస్తవమైన జ్ఞానం. అది విద్యార్థులకే అవసరమా అంటే మనకు ఉపనిషత్తులకు వెళ్ళండి. గురు శిష్య సంప్రదాయంలో శ్వేతకేతువు మాది ఉపనిషత్తులకు ఏ ఉపనిషత్తులకు వెళ్ళండి, మీకు ఎక్కడికి వెళ్ళినా గురు శిష్య సంప్రదాయంలో విద్యార్థులు అనేవారు ఎవరంటే ఎవరో పెద్ద వయసు వాళ్ళు కాదు, వృద్ధులు కాదు, అందరూ విద్యార్థులే. కేనోపనిషత్తు తీసుకోండి, కఠోపనిషత్తు తీసుకోండి, అదేవిధంగా తైత్రీయం తీసుకోండి, ఎక్కడికి వెళ్ళినా మనకేమో కనిపిస్తుంది అంటే గురు శిష్య సంబంధం అంటే చిన్నప్పుడే, చిన్న వయసులోని ఆధ్యాత్మిక జ్ఞానం అనేది బోధిస్తుంటాడు. ఎందుకు మనకు ఉపనయన సంస్కారంలో
బ్రహ్మోపదేశం తండ్రి ద్వారా బ్రహ్మోపదేశం అయితే బోధించబడుతుంది. ఉపనయన క్రియలో చివరి అంకమైంది బ్రహ్మోపదేశం. ఆ బ్రహ్మోపదేశం అంటే ఆ బాల్యం నుండే గాయత్రి అనుగ్రహంతో ఆ తదుపరి దక్షిణామూర్తి అనుగ్రహంతో తను జన్మని కృతకృతార్థం చేసుకోవాలని ఒక దృఢ సంకల్పంతోనే ఆ బ్రహ్మోపదేశం స్వయంగా తండ్రి ద్వారా జరిగిపోతుంది. గాయత్రి ఉపదేశం జ్ఞానానికి గాయత్రి మొదటిమెట్టు. ఆ తదుపరి దక్షిణామూర్తి అనంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. గాయత్రి కల్మషాలను తొలగించింది. అంటే భవబంధాలు ఉన్న ఏదన్నా రాగద్వేషాలు ఇటువంటివన్నీ గాయత్రి జపం ద్వారా తనలో ఉన్న పూర్వపూర్వ జన్మ సంస్కారాలు అవన్నీ కూడా గాయత్రి శుద్ధి చేస్తుంది. ఆ శుద్ధి చేసిన ఆ వటువే దక్షిణామూర్తిని ఆశ్రయిస్తాడు. అదేవిధంగా మనకు వేద పాఠశాలలో వేదంతో పాటుగా ఉపనిషత్ శ్రవణం అనేది కూడా జరుగుతుంది. మామూలుగా ఉపనిషత్తులు వాడి తైత్రీయము ఇవన్నీ కూడా ఉపనిషత్ పారాయణం కూడా ఉంటుంది. ఏంటంటే శాస్త్రి గారు కూడా చిన్నప్పటి నుండి ఒక చక్కటి ఆధ్యాత్మిక జీవితంలో ఆ పెరిగిన వ్యక్తి కనుక తను సంధ్యావందనాది ఆ క్రియలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వచ్చిన వ్యక్తి కనుక తను చిన్నప్పుడే తను ఉపనయన సంస్కారాల్లో ఏదైతే తండ్రి ద్వారా ఆ బ్రహ్మోపదేశాన్ని పొందారే అదే ఆయనకు తెలియకుండా మనకు దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహంతో ఇతడి చిక్కటి దివ్యమైన కార్యక్రమము ప్రతి విద్యార్థి మనసులోనూ ఆ దక్షిణామూర్తి ప్రతిష్ఠించి ఉండాలని దివ్య సంకల్పంతో ఈ చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనివలన ఎటువంటి స్వార్థం లేకుండా ఏదో భయభ్రాంతులు కాకుండా విద్యార్థులను అందరూ కూడా ఆ జ్ఞానాన్ని ప్రసాదించాలని ఒక శుభ సంకల్పము ఆయన యొక్క తపస్సు దక్షిణామూర్తి స్వామి వారి మరియు భగవత్పాదులు శంకర భగవత్పాదుల యొక్క అనుగ్రహంతో చేరవలసిన వ్యక్తికి చేరుతుంది, ఆ ప్రసాద రూపంలో అందుతుందని మనసా వాచ కర్మన ఆశిస్తూ అందజేస్తూ ఇలా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు ఇటువంటి స్థితులు కూడా ముందు కూడా ఇంకా చక్కటి ఆధ్యాత్మికంగా విద్యార్థి దశలో అందించడానికి ప్రయత్నం చేయాలని నా శుభాశీస్సులు అందజేస్తున్నాను. ఇలా విద్యార్థులకు స్వామీజీ అందజేసిన శుభాశీస్సు ఒక అదృష్టం. మరి స్వామీజీ యొక్క ఆశీస్సులు విద్యార్థులకు పెద్దలకు పొందటం వరం. ఈరోజు స్వామీజీ ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి రహస్యాలు మన ప్రేక్షకులకు అందించిన సందర్భంగా వారికి హృదయపూర్వక ఆదాయం చేస్తున్నాం.